రాయప్రోలు సుబ్బారావు. కవి. కాలము 13/3/1892, 36/1984. బిరుదులు: కోకిల స్వామి, అభినవ కవికుల గురువు. రచనలు: స్వతంత్ర బంధ కావ్యాలు, తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమారం, ఆంధ్రావళి, తెలుగుతోట, జడకుచ్చులు, పసమాల, మిశ్రమంజరి, కన్నెపాటలు, లక్షణ కావ్యాలు, రమ్యాలోకం, మాధురీ దర్శనం, అనువాద కావ్యాలు, లలిత, భజగోవిందం, అనుమతి, సుందరకాండ, మధుకలశం, సౌందర్యలహరి. కవి వర్ణనా విశిష్టత: నా ప్రియసఖి అనురూపగుల ప్రచురణ ప్రసన్నశీల నవనీత శిరీష ప్రణయ ముదుల హృదయ వంటి స్త్రీ వర్ణనలతో ఆధునిక కవిత్వంలో చైతన్యం కలిగించిన కావ్యం తృణకంకణం. ఇది 89 పద్యాల కావ్యం. తృణకంకణంను ఒక ప్రేమగీతగా అభివర్ణించారు కండవల్లి లక్ష్మీరంజనం గారు. దీనిని రాయప్రోలు వారు అమలిన శృంగారం అన్నారు. రాయప్రోలు వారి అమలిన శృంగారానికి ప్లేటో ప్రేమ సిద్ధాంతానికి పోలికలున్నాయని విమర్శకులు పేర్కొన్నారు. తెలుగునాట భావ కవిత్వానికి ఆద్యులు. భావ కవిత్వాన్ని మొదట వీరు అభినవ కవిత అని పేర్కొన్నారు. భావ కవిత్వాన్ని ఆంగ్లంలో లిరికల్ పోయెట్రీ అంటారు. తెలుగులో తొలి భావ కవితా రచన లలిత. లిరికల్ పోయెట్రీని తెలుగులో ఆత్మాశ్రయ కవిత్వం అంటారు. భావ కవిత్వమునకు ఆ పేరు పెట్టింది మాత్రం గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్న గేయకర్త రాయప్రోలు వారే. భావుకథల తోటకు తొలి తోటమాలి అని విమర్శకులచే ప్రశంసింపబడినారు. చావలేదు చావలేదు ఆంధ్రుల మహోజ్వల చరిత్ర, హృదయములు చీల్చి చదువుడ సదయులారా అని రాయప్రోలు ఆంధ్రావళిలో అనే కావ్యంలో అన్నారు. అవమానమేలరా అనుమానమేల, భారతీయుడనంచు భక్తితో పాడ. రాయప్రోలు వారి జన్మభవో గ్రామం గేయంలో.